ఆంధ్రప్రదేశ్ని స్పోర్ట్స్ హబ్గా మలిచేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ ఒక సమగ్ర ప్రణాళికని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దీనికోసం ఒక స్పెషల్ ప్రపోజల్ని తయారు చేసినట్టుగా క్రికెట్ అసోసియేషన్కి ఇటీవల ఎన్నికలు పూర్తయినాయి. బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి ఎంపీ కేసినేని చిన్ని, అలానే సానా సతీష్ వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను ఆవిష్కరిస్తున్నాం అని చెబుతున్నారు. దాని సారాంశం ఏంటి? పైగా అమరావతిలో 60,000 మంది పట్టేటువంటి, ముందు 1,00,000 మందితో భారీ స్టేడియం అన్నారు, కానీ ఇప్పుడు 60,000 మందికి కూర్చునేటువంటి అవకాశం ఉన్న భారీ స్టేడియం నిర్మించేందుకు కూడా ప్రణాళికలను సిద్ధం చేసినట్టుగా చెప్తున్నారు. ఈ భారీ స్టేడియం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. గతంలో కూడా మనం చేసాము. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 2 నెలల్లోనే దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పోర్ట్స్ సిటీని ఎక్స్పాన్షన్ చేయాలన్న ఉద్దేశంతో కృష్ణానదికి ఆవల వైపున స్పెషల్గా స్పోర్ట్స్ సిటీని డిజైన్ చేసింది. మూలపేట ప్రాంతంలో క్రికెట్ అకాడమీని స్థాపించాలనేటువంటి ఆలోచన కూడా ఏపీ సర్కార్ చేసింది. ఇప్పుడు ఈ సమగ్ర ప్రణాళికకు ఒక రూపం ఇవ్వబోతుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. దానికి సంబంధించినటువంటి హైలైట్ పాయింట్స్ ఒకసారి మనం చూద్దాము. డిజిగ్నేటెడ్ మల్టీ ఈవెంట్ వెన్యూ కింద కొన్ని స్టేడియంస్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్రికెట్ స్టేడియం డెవలప్ చేయాలని చెప్పని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భావిస్తుంది. దానికి సంబంధించి 3 సంవత్సరాల టార్గెట్ పెట్టుకుంది. 3 సంవత్సరాల్లో ప్రతి జిల్లాలో ఒక క్రికెట్ స్టేడియం డెవలప్ చేయాలని చెప్పని భావిస్తున్నారు. అలానే దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను చూస్తే కనుక ఫస్ట్ మల్టీ ఈవెంట్ వెన్యూస్ అనేవి తిరుపతి, నెల్లూరు, కర్నూలులో ఫేజ్ 1లో డెవలప్ చేయాలని చెప్పని భావిస్తున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కంప్లీట్ అయిందని చెప్పని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చెప్తుంది. అలానే డిస్ట్రిక్ట్ క్రికెట్ గ్రౌండ్స్కి సంబంధించి 3 సంవత్సరాల్లో అన్ని జిల్లాల్లో అలానే స్పెషలైజ్డ్ అకాడమీస్ని 3 అకాడమీస్ని డిజిగ్నేట్ చేసింది. విజయనగరంలో 1 సీనియర్ మెన్స్ అకాడమీ, అనంతపురంలో ఉమెన్స్ అకాడమీ, విజయవాడ దగ్గర అంటే మూలపాడులో జూనియర్స్ అకాడమీని ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క అకాడమీలో 40 నుంచి 50 మంది ప్లేయర్లని ఎంచుకుంటారు. వాళ్ళతో పాటు కోచ్లు, సపోర్టింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ హంట్ పైన ఫోకస్ పెట్టబోతుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. డిస్ట్రిక్ట్ వైజ్ సెలక్షన్స్ని ట్రయల్స్ రూపంలో తీసుకోబోతున్నారు. ఫాస్ట్ బౌలర్స్ 130 km/h బౌలింగ్ చేయగలిగినటువంటి యువతను ఎంపిక చేస్తారు. గ్లోబల్ ఎక్స్పోజర్ ఉండేలాగా వాళ్ళకి ఆల్రెడీ ఒక అండర్-19 టీం కోసం ఒక 4 ఇంగ్లీష్ కౌంటీకి పంపించినట్టుగా ఈ మధ్య ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు అదే తరహాలో క్వీన్స్లాండ్, ఆస్ట్రేలియాలో అండర్-19 టీం కోసం ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రణాళికను కూడా రెడీ చేస్తున్నారు. సో ఇవి మొత్తం మీద 13 జిల్లాల్లో 17 క్రికెట్ క్లబ్లను డెవలప్ చేసేటువంటి ప్రణాళికని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అమల్లోకి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయంగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల పరంగా చూసినా కానీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో క్రికెట్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ లాంటి టోర్నమెంట్లు పెడుతుంది. ఈ టోర్నమెంట్లకి యువతను సెలెక్ట్ చేయడము, వాళ్ళని జాతీయ జట్టులోకి వెళ్లే విధంగా తర్ఫీదునివ్వడం, ఇటువంటి టార్గెట్స్ పెట్టుకున్నారు. వీటికి తోడు అదనంగా ఇప్పుడు క్రికెట్ స్టేడియం అంటే క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంటారు. మూలపాడు దగ్గరలో ఈ 60,000 మంది కూర్చునే కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియం నిర్మాణానికి సంబంధించి 60,000 మంది కూర్చునే కెపాసిటీతో ఉండే స్టేడియం నిర్మాణానికి సంబంధించి 40 ఎకరాల భూముల్ని ఇక్కడ సేకరించాలని చెప్పని డిసైడ్ చేశారు. ఆల్రెడీ స్పోర్ట్స్ సిటీని ఇక్కడే డిజిగ్నేట్ చేస్తున్నారు కాబట్టి 40 ఎకరాల భూమి ఉంటుంది. మొత్తం 300 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. ఆల్రెడీ బీసీసీఐని కూడా సపోర్ట్ చేయాల్సిందిగా ఏసీఏ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోరింది. దుబాయ్లో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం కాంప్లెక్స్ మొత్తాన్ని కూడా ఈ టీమ్స్ అన్ని సందర్శించిన గతంలో నారా లోకేష్ కూడా దుబాయ్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగిన సందర్భంలో వెళ్ళారు, చూశారు. సో ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అమరావతికి సమీపంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ సిటీలో విజయవాడ దగ్గర డెవలప్ చేయడం అనేది ఒక కాన్సెప్టు. రాష్ట్ర వ్యాప్తంగా 17 అకాడమీలను డెవలప్ చేసే విధంగా 17 ఫ్రాంచైజీల కింద మనం చూడాల్సి ఉంటుంది అనమాట. పెద్ద ఎత్తున యువతని క్రికెట్లో శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫోకస్ చేయబోతుంది. త్వరలోనే ల్యాండ్కి సంబంధించినటువంటి క్లియరెన్స్లు అన్నీ కూడా వచ్చేసింది. త్వరలోనే ఈ పనులకి సంబంధించిన నిర్మాణ ప్రణాళికని ఏసీఏ ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.